గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇది మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. ఎప్పటి నుంచో మేము ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాం. సో మా హస్బెండ్కి అలవాటే, సో చాలాసార్లు ఎక్కారు. మెయిన్గా మా బాబుని థ్రిల్ చేయాలి అండ్ అలానే తనకి ఏరోప్లైన్స్ అన్నీ అంటే చాలా ఇష్టం. సో తనకి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలి అని చెప్పి మేము తిరుపతి వెళ్ళినప్పుడు, సో తిరుపతి టు హైదరాబాద్ రిటర్న్ జర్నీ అయితే ఫ్లైట్లో వస్తున్నామండి. ఈ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో మాకు అసలు భయం వేసిందా, ఎలా ఉన్నాం, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసేయండి. అలానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు మా బాబుకి. ఇక్కడ చెక్ ఇన్ అయితే అవుతున్నాము. సో మేము తిరుపతి నుంచి హైదరాబాద్కి అయితే బుక్ చేసుకున్నాం. ఒక 5 డే అయితే బస్ జర్నీలో చేసామండి. తిరుపతి వెళ్ళాం. తిరుపతి నుంచి హైదరాబాద్ రిటర్న్ అయితే మేము ఇక్కడ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. 1కి ఫ్లైట్ అండి. 12 కన్నా ముందే అయితే వచ్చేసాము. సో లంచ్కి ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలానే ఎగ్ మ్యాగీ అయితే తీసుకున్నామండి. సో ఈ లోపు తింటూ ఉంటే మాకు ఫ్లైట్ కూడా వస్తుంది కదా అని చెప్పి అలా కొంచెం విండో షాపింగ్ అన్నీ చేసి కూడా కూర్చున్నాం. ఇక్కడ మేము ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇండిగో అయితే బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఫ్లైట్ దగ్గరికి బస్ అయితే మమ్మల్ని తీసుకెళ్తుంది. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆ రోజు చాలా వర్షం వచ్చిందండి. మాకు చాలా టెన్షన్. తిరుపతి నుంచి అంటే ఎయిర్పోర్ట్కి రావడానికి మాకు అక్కడైతే 45 మినిట్స్ కనిపించింది జర్నీ అయితే. సో అసలు మేము ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి రీచ్ అవుతామా లేదా, 1 అవర్ ముందే బోర్డింగ్ టైం కన్నా ముందే ఉండమని చెప్పారు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. ఆ రోజైతే ఫుల్ వర్షం అండి. ఫ్లైట్ చేసుకున్నాం, అసలు ఏమవుతుంది, క్లైమేట్ బాగాలేదు అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో నాకన్నా ముందు మా బాబుని ఎక్స్పీరియన్స్ చేయించాలి అని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యి ఫ్లైట్కి అయితే చేసుకున్నాం. మా బాబు అయితే ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అలా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటే. సో ఇంక ఇక్కడ కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా నేను మా బాబు అయితే పక్కన కూర్చున్నాం. మా హస్బెండ్ అయితే వేరే సీట్లో అయితే ఆయన కూర్చున్నారు. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అయితే అసలు చాలా భయం వేసిందండి. అంటే నేను ఫస్ట్ టైమే ఫ్లైట్ ఎక్కడం. మా బాబుకు కూడా ఫ్లై అవుతున్నప్పుడు వాడికి ఫేస్ మొత్తం ఇలా పెట్టేశాడు. మాకు కూడా నాకేమనిపించిందంటే బాగుంది, అంటే జర్నీ పరంగా చూసుకుంటే 1 అవర్లో వచ్చేసాం మేము హైదరాబాద్. కానీ పైన కొంచెం అంటే మేబీ అలానే ఉంటుందేమో, నాకైతే ఇయర్స్ మొత్తం బ్లాక్ అయిపోయినట్టు అట్లా అనిపించింది. ఇక్కడైతే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిందండి. సో ఇంకా మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అసలు ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అసలు ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం. కానీ సో ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళైతే గైడ్ చేస్తున్నారండి. సో బెల్ట్ అన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి అని చెప్పి. ఫస్ట్ మా బాబుకి అయితే ప్లేస్ చేయలేదు. సో వాడు పెట్టుకోనని చెప్పి మారం చేస్తున్నాడని, కానీ వాడికి కూడా పెట్టాలి అని చెప్పారని ఇంకా వాడికి కూడా పెట్టాము. అంటే కొంచెం టైట్ అనిపిస్తుంది కదా. సో ఇంకా వాడికి కొంచెం కంజెస్టెడ్గా ఉండి వద్దు తీసేయమని అన్నాడు. బట్ మేమైతే పెట్టామండి. ఇంకా వాడు ఫుల్ ఎగ్జైటెడ్ అండి, పైకి వెళ్తూ ఉంది. ఇంకా అసలు యాక్చువల్గా విండో సీట్లో వాడిని కూర్చోబెడదామని చెప్పి అనుకున్నాను. కానీ ఏమైందంటే నాకు వీడియో తీసుకోవడానికి, వీడియో క్యాప్చరింగ్కి బాగుంటుంది అని చెప్పి ఇంకా నేను విండో సీట్ దగ్గర అయితే కూర్చుని వాడిని కొంచెం సేపు నా దగ్గరికి అయితే తీసుకుని తెచ్చి వాడికైతే చూపిస్తున్నానండి. వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యాడు.
సో క్లౌడ్స్ చూస్తున్నాడు, కింద హౌసెస్ అన్నీ కనిపిస్తూ చాలా చాలా బాగుందండి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. 1 అవర్లో వచ్చేసాము. మేబీ ఫస్ట్ టైం కాబట్టి నాకు మా బాబుకి అలా అనిపించి ఉండొచ్చు. బట్ తర్వాత ఎప్పుడన్నా ఎక్కినప్పుడు కొంచెం లాంగ్ జర్నీ, అట్లీస్ట్ ఒక 15 అవర్స్ అలా జర్నీ అయినా చేయాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మరీ 1 అవరే కాబట్టి మేము ఇలా ఎక్కాము. కొంచెం అంతా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ఒక 35-40 మినిట్స్ అయ్యేటప్పటికి ఇంకా వాళ్ళు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారండి. అంటే ఇంకా కొంచెం ఒక 10-20 మినిట్స్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది అని చెప్పి అలా చెప్తున్నారు. కానీ అసలు కొంచెం హైట్స్కి వెళ్ళిన తర్వాత అసలు ఓన్లీ క్లౌడ్స్ కనిపిస్తున్నాయండి. చాలా చాలా బాగుంది. ఓన్లీ క్లౌడ్స్, కొంచెం ఒక 5-10 మినిట్స్ ఫుల్ క్లౌడ్స్లోనే ఉన్నట్టు అలా అనిపించింది. మా బాబుని కూడా క్యాప్చర్ చేశాను ఇక్కడ. అసలు వాడు ఏమంటున్నాడా అని. మధ్యలో వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తానన్నాడు. ఇంకా మళ్ళీ అటు ఇటు ఎందుకు అని చెప్పి ఇంకా నా దగ్గర అయితే కూర్చోబెట్టి విండో సీట్ ఎలా అయినా ఉంది కదా అని ఇంకా వాడికైతే అన్నీ చూపిస్తున్నానండి. నేను చెప్పాను కదా, సో చాలా బాగుందండి. సో ఈసారి ఎప్పుడన్నా మేము జర్నీ చేసినప్పుడు ఒక 15 అవర్స్ లేకపోతే అట్లీస్ట్ ఒక 10 అవర్స్ అట్లా ఉండే జర్నీ అయితే మేము చూసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి. అసలు నా కాలేజ్ అయిన తర్వాతే చాలాసార్లు అనుకున్నా ఫ్లైట్కి వెళ్దామని చెప్పి, బట్ అంత ఛాన్స్ అయితే రాలేదు నాకు. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అంటూ ఇంకా సరే ఈరోజు ఇంకా ఫ్లైట్కి చేసేసుకుందాం అని చెప్పి. ఒకటే ఏంటంటే టికెట్స్ కాస్ట్ కూడా ఎక్కువ కదా, పర్ హెడ్ చాలా అయిందండి. ఇంకా అందుకని చెప్పి తక్కువ డిస్టెన్స్ వాటికి ఫ్లైట్స్కి పెట్టుకోవడం అయితే అంత నా దృష్టిలో అంత మనీ వేస్ట్ చేయడం అయితే అవసరం లేదు. బట్ ఎప్పుడన్నా ఇలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వాటికైతే ఓకే. సో ఇంకెప్పుడన్నా మళ్ళీ మేము ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కన్ఫామ్గా వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ క్లౌడ్స్ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ క్లౌడ్స్, ఈ ఎన్విరాన్మెంట్ ఇది చాలా చాలా బాగుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు నేను వీడియోలా క్యాప్చర్ చేస్తూనే ఉన్నా. మీరెవరన్నా ఇప్పటికొక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కకపోతే కన్ఫామ్గా ఎక్కండి. ఆ ఫీల్ అయితే లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా నేను మా బుడ్డోడినే క్యాప్చర్ చేయడానికే చూసానండి. ఇంకా వాడు కొంచెం సేపు అయ్యేటప్పటికి కొంచెం సెటిల్ అయ్యాడు. ఒక 30 మినిట్స్, ఒక 35 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఓకే అయ్యాడు. ఇంకా నేను చూస్తాను అని చెప్పి బాగా వాళ్ళ డాడీ దగ్గరికి, నా దగ్గరికి తిరుగుతూ చూసాడండి. సో మేము వెళ్ళిన ఆ రోజు క్లైమేట్కి అయితే మేమైతే చాలా భయపడ్డామండి. ఎందుకంటే ఆల్రెడీ ముందు మేము ఫస్ట్ ఫ్లైట్ టికెట్ చేసుకున్నప్పుడు ఆ రోజుది క్యాన్సిల్ అయిపోయిందండి. ఈరోజు చేసుకుంటే నెక్స్ట్ డేకి క్యాన్సిల్ అయిపోయింది టికెట్స్ అనేవి. ఇంకా మళ్ళీ సరే వచ్చేటప్పుడు బస్కే వచ్చేద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యి, ఇంకా ఎందుకు ఆల్రెడీ అనుకున్నాం కదా, సర్లే ఇప్పుడు ఇంకా వేరే ఫ్లైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మేము ఏ రోజు అయితే ఫ్లైట్కి బుక్ చేసుకున్నాము ఆ రోజు ఇంకా ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నామండి. ఎందుకంటే కన్ఫామ్గా ఇది కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందేమో, చాలా వర్షంగా ఉంది అని చెప్పి. కానీ అలా ఏం జరగలేదండి. చాలా చాలా బాగా జరిగింది అండ్ చాలా సేఫ్గా అయితే వచ్చాము. అప్పటికే ఇలా ఫ్లైట్స్ గురించి కొంచెం న్యూస్ కూడా రన్ అవుతుంది కదా ఆ టైంలో. అంటే ఆ టైం కాదు కానీ ఆ భయం ఉంటుంది కదా. సో మాకు చాలా భయం వేసింది. బట్ మేమైతే సేఫ్గా రీచ్ అయ్యామండి. అసలు ఇంకా స్కై మొత్తం కూడా స్నో లాగా చాలా బాగుంది. నాకైతే ఈ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఒక మెమొరీగా అయితే గుర్తుండాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నానండి. అసలు చాలా చాలా బాగుంది. కానీ నాకైతే ఇంకా ఇంకొక కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. మీరు కూడా ఇలా నాలాగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇలా ఇయర్ బ్లాక్ అయినట్టు అట్లా అనిపించింది, భయం వేసింది అలా అనిపించిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ల్యాండ్ అయిపోయామండి. సో ఫైనల్లీ వీ రీచ్డ్ హైదరాబాద్ అండి. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఫర్ మై కిడ్ అండి.
ఇక్కడ ల్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. మనల్ని ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే డ్రాప్ చేస్తారు. సో మేము మళ్ళీ సేమ్ బస్ అయితే ఎక్కేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అంటే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రావడానికి మళ్ళీ 1 అవర్ పట్టింది మాకు. క్యాబ్ బుక్ అవ్వడానికి చాలా లేట్ అయిందండి. సో ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మాకు 2:33 అయితే అయిపోయింది. నా అండ్ అలానే మా బాబు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూసి మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అనేది నాకు షేర్ చేయండి. అండ్ అలానే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్